ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్ష 5వ రోజున నాగపంచమి పండుగ జరుపుకుంటారు. ఈ సంవత్సరం నాగపంచమి జూలై 29న వచ్చింది. ఏడాది పొడవునా మూసివేసి ఒక్క నాగపంచమి నాడు మాత్రమే భక్తుల కోసం తెరిచి ఉండే ఒక ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి? ఇది సంవత్సరానికి ఒక రోజు మాత్రమే ఎందుకు తెరిచి ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం సముదాయంలోని నాగచంద్రేశ్వర ఆలయం నాగపంచమి నాడు మాత్రమే తెరవబడుతుంది. ఈ ఆలయం అద్భుతాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ ఈ ఆలయ తలుపులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరవబడతాయి. నాగపంచమి రోజున ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతి నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆలయ తలుపులు మళ్లీ మూసివేయబడతాయి. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా నాగదోషం నుండి, కాలసర్పదోషం నుండి కూడా బయటపడవచ్చని చెబుతారు. అందుకే లక్షలాది మంది భక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. నాగచంద్రేశ్వర ఆలయం మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయ శిఖరంపై ఉంటుంది. ఇక్కడ ప్రతిష్ఠించబడిన సర్పదేవుడి విగ్రహం 11వ శతాబ్దానికి చెందినదని చెబుతారు. ఈ విగ్రహాన్ని నేపాల్ నుండి భారతదేశానికి తీసుకువచ్చారని చెబుతారు. ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు సర్పంపై అధిష్ఠించి ఉన్నట్లు ఉండటం చూసి ఉంటారు. అయితే ప్రపంచంలో శివుడు సర్పాన్ని పీఠంగా చేసుకుని కూర్చున్న ఏకైక ఆలయం ఇదే. ఈ అద్భుతమైన విగ్రహంలో సర్పరాజు తక్షకుడు తన పడగను విస్తరించి శివుడు, పార్వతీదేవి తన తనయులతో కలిసి కూర్చుని ఉన్నారు. నాగపంచమి శుభ సందర్భంగా నాగచంద్రేశ్వర స్వామి త్రికాల పూజ నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం ఒకప్పుడు సర్పరాజు తక్షకుడు శివుని ఆశీస్సులు పొందడానికి తీవ్రమైన తపస్సు చేశాడు. శివుడు రాజు తపస్సుకు చాలా సంతోషించి అతనికి అమరత్వం అనే వరం ప్రసాదించాడు. దీని తర్వాత రాజు తక్షక సర్పం శివుని సమీపంలో అంటే మహాకాళ అడవిలో నివసించడం ప్రారంభించాడు. అయితే తక్షకుడు తన ఏకాంతాన్ని ఎవరూ భంగపరచకూడదని కోరుకున్నాడు. ఈ కారణంగానే నాగచంద్రేశ్వర ఆలయం తలుపులు నాగపంచమి రోజున మాత్రమే తెరవబడతాయి.